ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు ప్రస్తుతం. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ కేవలం సినిమానే కాకుండా ఈరోజు పాలిటిక్స్లో కూడా బాగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ చూస్తే నిజంగానే మతిపోతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు. మురగా భక్తర్గల్ మనాల్లో పాల్గొనేందుకు ఆయన మదురై చేరుకున్నారు. మదురై విమానాశ్రయంలో పవన్కు భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, పరిశ్రకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇతర నాయకులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర రాజకీయాలపై పవన్ కళ్యాణ్ గారు వారితో చర్చించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు రాష్ట్రంలో అడుగుపెట్టగానే ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ఈ క్రేజ్ గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి నిజంగా నేను షాక్ అయ్యా. తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే జనసేన పార్టీతో మన ముందుకు రాబోతున్నారని తెలిసిందే. నిజంగా ఆయన క్రేజ్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆ క్రేజ్ ఏంటయ్యా స్వామి, నీకు తిరుగులేదు. డిప్యూటీ సీఎం మదురై పర్యటనపై సంచలన వ్యాఖ్యలు చేశారట యోగి ఆదిత్యనాథ్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.